జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరు ఖరారు చేసింది అధిష్టానం. లింగమనేని రమేష్ పేరును జనసేన అధికారికంగా ప్రకటించింది. రాజ్యసభ అభ్యర్థిగా శనివారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నారు లింగమనేని రమేష్. మరోవైపు టీడీపీకి కేటాయించిన 3 స్థానాల్లో మాత్రం ఇంకా ఎవరి పేర్లు ఖరారు కాలేదు. చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీడీపీ వర్గాలు అంటున్నాయి. దీంతో ఎవరిని అదృష్టం వరిస్తుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు టీడీపీ ఆశావహులు. జనసేన రాజ్యసభ అభ్యర్థిని ఖరారు చేసింది. ఏపీలో మొత్తం 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీకి 3, జనసేనకు 1 చొప్పున కేటాయింపు జరిగింది. అయితే జనసేనకు సంబంధించి ఇప్పటికే లింగమనేని పేరును ఖరారు చేస్తూ కూడా అధికారికంగా ప్రకటించింది. ఇక టీడీపీకి సంబంధించి 3 అభ్యర్థుల లిస్ట్ ఏ రకంగా ఉండబోతోంది, ఎవరి పేర్లు అందులో ఉండబోతున్నాయనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే టీడీపీ నుంచి రాజ్యసభ స్థానానికి సంబంధించి ఇప్పటికే ఆ పార్టీలో పోటీ అయితే తీవ్రంగా కనిపిస్తూ ఉన్న సిచ్యువేషన్ ఉంది.